సూర్య ఈయన కేవలం కాలీవుడ్ హీరో మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టమైన హీరో. ఇక ఇప్పుడు ఎలాగో ఫ్లాప్స్ నుంచి బయటపడి వీరభద్రుడితో హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్ సినిమా కూడా ఉంది. అలా మొత్తానికి సూర్య బిజీగా ఉన్నాడు. అలాగే సూర్య లిస్ట్ లో చాలా మంది దర్శకులు వెయిటింగ్ అని తెలుసు కదా. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సీఎం విజయ్ జననాయక్ డైరెక్టర్ కూడా చేరాడట. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోల్లో సూర్య పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుసగా వస్తున్న విజయాలు ఆయన కెరియర్ కు కొత్త ఊపును తీసుకొచ్చాయి. అభిమానుల్లో మళ్లీ పాత ఉత్సాహాన్ని నింపాయి. దీంతో సూర్య చేయబోయే ప్రతి కొత్త ప్రాజెక్టుపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంటుంది. ఇటీవల రిలీజ్ అయిన ఆయన చిత్రం కరుపు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కథలోని కొత్తదనం, సూర్య నటన, భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో చిత్రం కమర్షియల్ గా మంచి ఫలితాలను అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణ సినిమాకు పెద్ద ప్లస్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత సూర్య కెరియర్ మళ్లీ గాడిలో పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించిందని, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందని ప్రచారం జరుగుతుంది. యాక్షన్, ఎమోషన్, మాస్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం సూర్య అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత సూర్యను పూర్తి స్థాయి మాస్ అవతార్లో చూసిన అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకుంటున్నారట. ఇలా వరుస విజయాలతో ముందుకెళ్తున్న సూర్య చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా కథాంశమేమిటి, ఇందులో సూర్య పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలపై పూర్తి స్పష్టత లేకపోయినా టైటిల్ని బట్టి ఇది కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథ అయ్యే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు. సూర్య ఎమోషనల్ పాత్రలో ఎంత అద్భుతంగా నటిస్తారో ప్రేక్షకులకు తెలిసిందే. అందుకే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరియర్లో 47వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకోవడంలో ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే సూర్య జీతూ మాధవన్ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుండే సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ప్రముఖ నటి నజ్రియా నజీం నటిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత నజ్రియా దక్షిణాది ప్రధాన స్రవంతి చిత్రంలో నటిస్తూ ఉండడంతో ఈ జంటను తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక సూర్య మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సామాజిక అంశాలను బలమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఆయన నటించనున్నట్లు సమాచారం. గతంలో తన సినిమాల ద్వారా ఆలోచింపచేసే సందేశాలను అందించిన జ్ఞానవేల్ సూర్య కోసం కూడా ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. తన సినిమాల్లో యాక్షన్తో పాటు బలమైన కథనాన్ని చూపించే దర్శకుడిగా హెచ్ వినోద్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి నటుడు విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టు ఏమిటన్న చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హెచ్ వినోద్ తదుపరి సినిమాకు సూర్య హీరోగా ఎంపికయ్యారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఒకవైపు ప్రయోగాత్మక కథలను ఎంచుకునే సూర్య, మరోవైపు ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలను తెరకెక్కించే హెచ్ వినోద్ కలిసి పనిచేస్తే అది ఖచ్చితంగా ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలకు మరో ఆసక్తికరమైన కోణం కూడా జతైంది. హెచ్ వినోద్ ఇటీవల సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సమాచారం. తన వద్ద పనిచేసిన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారట. ఇదే సమయంలో సూర్యతో చేయబోయే సినిమా కథా చర్చలు కూడా జరుగుతున్నాయని తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే కథకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, సూర్యకు కథ నచ్చినట్లు కూడా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటిస్తే అది సూర్య కెరియర్లో 49వ చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సూర్య కెరియర్లో ఇది మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుస విజయాలతో ఫామ్లో ఉన్న సమయంలో ఈ రేర్ కాంబినేషన్ నిజమైతే సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. అభిమానులు కూడా ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై సూర్య కానీ వినోద్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సరైన కథలను ఎంచుకుంటూ విభిన్న దర్శకులతో పనిచేస్తూ నటుడిగా తన పరిధిని మరింత విస్తరించుకుంటూ సూర్య మరోసారి తన స్టార్డమ్ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు.